హలో ఎవరివన్, ఐఎమ్ గణేష్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ చెస్ గురించి నేర్చుకుందాం. చెస్లో మెయిన్గా 64 బాక్సెస్, స్క్వేర్ బాక్సెస్ అనేవి ఉంటాయి. 32 వైట్ బాక్సెస్, 32 బ్లాక్ బాక్సెస్. ఈచ్ బాక్స్ సైడ్ బై సైడ్ ఉండో వన్ ఆఫ్టర్ వన్ ఉంటాయి. వన్ బ్లాక్, వన్ వైట్, వన్ బ్లాక్, వన్ వైట్ అలా ఉంటాయి. 32 పీసెస్ అని ఉంటాయి. ఈచ్ సైడ్కి 16 పీసెస్ అని ఉంటాయి. ప్రతి పీస్కి ఒక డైరెక్షన్ అనేది, ఒక రూల్ అనేది ఉంటుంది. ఇక్కడ పీసెస్ గురించి, నేమ్స్ గురించి చూసుకుంటే రూక్, నైట్, బిషప్, క్వీన్, కింగ్, బిషప్, నైట్ అండ్ రూక్. అండ్ ఆల్సో పాన్స్. వీ హ్యావ్ 8 పాన్స్ పర్ ఈచ్ సైడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లాక్ కూడా ఉంటాయి. మీ మెయిన్గా అబ్జర్వ్ చేస్తే చెస్లో ఇలా ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 8 అండ్ A to H. ఈ ఎందుకంటే ఏదైనా ఒక పీస్ యొక్క పొజిషన్ తెలుసుకోవడానికి ఈ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ యొక్క క్వీన్ పొజిషన్ తెలుసుకోవడానికి D8, బ్లాక్ యొక్క క్వీన్ పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ యొక్క నైట్ యొక్క పొజిషన్ తెలుసుకోవాలంటే G1, వైట్ యొక్క నైట్ పొజిషన్ G1. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అనే, చెస్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఫర్ విజువలైజేషన్ యూ హ్యావ్ టు చూస్ ఎనీవన్, నో ఇష్యూ. ఇప్పుడు పాన్ యొక్క పీస్ గురించి తెలుసుకుందాం. పాన్ ఎప్పుడు ఫస్ట్ స్టెప్ మాత్రం 2 స్టెప్స్ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎప్పుడు 1 స్టెప్ వేయాలి రిమైనింగ్. ఫర్ ఫస్ట్ సార్ మాత్రం ఒక స్టెప్ వేసుకోవచ్చు, లేకపోతే 2 స్టెప్స్ వేసుకోవచ్చు. బట్ నెక్స్ట్ వన్స్ 2 స్టెప్స్ వేసిన తర్వాత ఓన్లీ 1 స్టెప్ వేయాలి. వన్స్ యూ అటాక్ చేయాలంటే క్రాస్, కానీ నార్మల్గా వెళ్ళాలంటే స్ట్రైట్. వన్స్ యూ అటాక్ టు అపోనెంట్ we have to choose cross only into mark. is also పాన్ అనేది ఎప్పుడు ఫస్ట్ స్టెప్ మాత్రం 2 స్టెప్స్ వేస్తుంది నేను చెప్పినట్టు. ఇక్కడ చూసుకుంటే పాన్ అనేది అటాక్ క్రాస్గా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ క్రాస్ చేసుకోవచ్చు. పాన్కి ఒక మేజర్ పాయింట్ ఏంటంటే వన్స్ పాన్ అనేది ఎండ్ పాయింట్కి రీచ్ అయితే you get promotion. Like we have to choose ఏదైనా చూస్ చేసుకోవచ్చు హయ్యర్ పవర్. లైక్ క్వీన్ అయినా, బిషప్ అయినా, రూక్ అయినా. మేజర్గా అందరూ క్వీన్ చూస్ చేసుకుంటారు ఎందుకంటే హైయెస్ట్ పవర్ కాబట్టి. ఎప్పుడైనా డైరెక్ట్గా వితౌట్ సైడ్ బై సైడ్ ఏదైనా, ఇక్కడ బ్యాక్ అపోనెంట్ ఉంది, ఇక్కడ మన అపోనెంట్ అని ఉంది. ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చిందంటే ఇలా క్రాస్ చేస్తే అపోనెంట్ ఎనిమీ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు రుక్, తెలుగులో ఏనుగు అంటాం. ఇది ఎప్పుడైనా ఓన్లీ వెర్టికల్గా మరియు హార్జెంటల్గా వెళ్తుంది, ఎప్పుడు డయాగనల్గా వెళ్ళదు. ఎనీ టైం ఇది ఎప్పుడు హార్జెంటల్ కానీ వెర్టికల్ మాత్రమే వెళ్తుంది. మెయిన్గా 2 బ్లాక్స్ 2 వైట్స్ ఉంటాయి. అపోనెంట్కి 2 మనకి 2 ఉంటాయి. ఎప్పుడు రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కార్నర్లో ఉంటాయి. ఓన్లీ హార్జెంటల్ అండ్ వెర్టికల్ మాత్రమే వెళ్తాయి. ఎప్పుడు నో డయాగ్నల్గా వెళ్ళవి. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఏ సైడ్ అయినా కానీ అటాక్ చేయాలంటే స్ట్రైట్గా ఓన్లీ చేయగలరు. ఈ రూక్స్ అనేవి ఇన్ పాయింట్లో గేమ్ లాస్ట్లో బాగా హెల్ప్ అవుతాయి ఫర్ చెక్మేట్. ఇట్ యూజ్ఫుల్. వన్స్ క్యూన్ ఇవన్నీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఏనుగుల యొక్క సహాయం చాలా హెల్ప్ అవుద్ది లాస్ట్లో చెక్మేట్ చేయడానికి. ఇలా ఈజీగా చెక్మేట్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ రూక్స్. నేను చెప్పినట్టుగా ఫస్ట్లో ఓన్లీ స్ట్రైట్గా వెళ్తాయి, నో హార్జెంటల్. వెర్టికల్గా, హార్జెంటల్గా, డయాగ్నల్గా మాత్రం వెళ్ళవు. ఇప్పుడు నైట్ గురించి తెలుసుకుందాం. నైట్ అనేది ఎల్ షేప్, తెలుగులో గుర్రం అంటాం. అనేది two sides front and 1 left or right. It is mainly follows left side. ఎల్ షేప్లో మాత్రమే గుర్రం అనేది వెళ్తుంది ఏ టైంలో అయినా. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి C6కి వెళ్తుంది. 2 వేసెస్ ఉంటాయి, మనం ఏ టైప్లో అయినా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళచ్చు. ఓన్లీ ఎల్ షేప్ ఫాలో అవుద్ది ఆటోమేటిక్. ఎప్పుడు
ఇక్కడ C6 నుంచి E5కి వెళ్ళింది. అలాగే దాని తర్వాత అబ్జర్వ్ చేసుకుంటే E5 నుంచి F3కి ఎల్ షేప్, ఆల్వేస్ ఫాలోస్ ఎల్ షేప్. దీనివల్ల ఆ గుర్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్వేస్ ఇట్ కెన్ జంప్. మధ్యలో ఏ ఉన్నా కానీ మనం జంప్ చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ గుర్రానికి ఒక ఉన్న స్పెషాలిటీ అది. ఇది ఈజీలీ ఇప్పుడు మధ్యలో ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ గుర్రం అనేది ఈజీగా అటాచ్ చేయగలదు విత్ హెల్ప్ ఆఫ్ జంప్. ఇప్పుడు బిషప్ గురించి తెలుసుకోవాలంటే బిషప్ అనేది ఆల్వేస్ ఒకే డైరెక్షన్లో స్ట్రైట్ ఎప్పుడు వెళ్దు, డయాగ్నల్ షేప్లోనే వెళ్తుంది ఎప్పుడు. ఇది వన్స్ ఇది వైట్ అయితే వైట్ బాక్సెస్లోనే వెళ్తుంది, డయాగ్నల్లోనే ఎప్పుడు వైట్ డయాగ్నల్లోనే వెళ్తుంది. వైట్ డయాగ్నల్లోనే ఎటైనా ఎంత లాంగ్ అయినా వైట్ డయాగ్నల్లో వెళ్తుంది. బిషప్స్ 2 ఉంటే ఒకటేమో వైట్ బాక్స్లో ఉంటుంది, ఒకటి బ్లాక్ బాక్స్లో ఉంటుంది. బ్లాక్ ఆల్వేస్ గోస్ ఇన్ బ్లాక్స్ ఓన్లీ, వైట్ ఆల్వేస్ గోస్ ఇన్ వైట్ డైరెక్షన్ ఓన్లీ. ఇప్పుడు ఇది బ్లాక్, ఇది ఎప్పుడు బ్లాక్ అనేది బ్లాక్లోనే వెళ్తుంది, ఆల్వేస్ బ్లాక్ డైరెక్షన్లోనే బ్లాక్ బాక్సెస్లోనే ఉంటుంది ఆల్వేస్. ఇప్పుడు క్వీన్, మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ ద చెస్. ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత దూరంలో వెళ్తుంది, హార్జెంటల్ వెళ్తుంది, వెర్టికల్గా వెళ్తుంది, డయాగ్నల్గా కూడా వెళ్తుంది. మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ ద చెస్. ఈజీగా టు ఎలిమినేట్ ద చెక్మేట్ ఫర్ ద కింగ్, ద క్వీన్ ఈజ్ హెల్ప్ఫుల్ వెరీ మచ్. లైక్ ఈజీలీ చెక్మేట్ విత్ ద క్వీన్. మనం చాలా ఈజీగా క్వీన్తో చెక్మేట్ చేయగలం. మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ ద chess. Finally, king. The main purpose of chess is to save the or protect the king from the enemies. మన యొక్క ఎనిమీస్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే చెస్ యొక్క మెయిన్ గోల్. కింగ్ అనేది ఆల్వేస్ 1 స్టెప్ వెళ్తుంది, సైడ్స్కి అయినా బ్యాక్ అయినా హార్జెంటల్ అయినా వెర్టికల్ అయినా ఏ సైడ్ అయినా ఓన్లీ 1 స్టెప్ తీసుకోగలదు. అండ్ ఆల్సో కింగ్ అనేది క్యాజిలింగ్ అప్పుడు 2 steps తీసుకుంటుంది. దిస్ ఈస్ అబౌట్ కింగ్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ద చెస్, ప్లీజ్ కామెంట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ like and subscribe.